హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. రైట్, ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల రివిజన్ క్లాసెస్ అనేటివి ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. మీరు రివిజన్ చేసుకోవాలనుకుంటే ఒక 1 అవర్ కేటాయిస్తే దాదాపుగా మీకు రివిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అక్కడ మీరు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. మరిన్ని రివిజన్ క్లాసెస్ మీకు 2-3 డేస్లో అప్లోడ్ అవుతాయి. 9th క్లాస్ సోషల్ కావచ్చు, 8th క్లాస్ సోషల్ పార్ట్ 2 కావచ్చు, 7th క్లాస్ సైన్స్, 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి రివిజన్ క్లాసెస్ అనేవి మీకు అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది. మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ 3rd, 4th, 5th ఈవీఎస్ ఆల్రెడీ రివిజన్ క్లాస్ ఒకే దగ్గర మీకు చెప్పడం జరిగింది. అది కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్లు షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ. సో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేయడం జరిగింది. నేను ఉత్తర్వులు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ డిఎస్సి హాల్ టికెట్లు ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ పూర్తి స్థాయి షెడ్యూల్ను ప్రకటించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, దానికి తోడు గ్రూప్ 2 పరీక్షలు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే హాల్ టికెట్లు అయితే మన స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఉండదని స్పష్టమైతే చేసినట్లయింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను ఈ డిఎస్సి ద్వారా అయితే ఫిలప్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డిఎస్సి పోస్ట్పోన్ అనేది ఇక మర్చిపోయి మీ యొక్క ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎంత టెన్షన్ పడితే మీరు చదివింది అంత మర్చిపోయే అవకాశం ఉంది. సో మీరు స్ట్రెస్కి లోన్ అవ్వకండి. మీరు చదివింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రివిజన్ చేయండి. మీకు ఎంత అయితే అంతే చదవండి. ఈ టైంలో ఎంత స్ట్రెస్ తీసుకుంటే మీ హెల్త్ అనేది కరెక్ట్ లేకుంటే మీరు ఎగ్జామ్ రాయడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు మీ యొక్క ప్రిపరేషన్ని ప్రశాంతంగా చేసుకునే ప్రయత్నం చేయండి. టెన్షన్ అనేది అందరికీ ఉంటుంది. స్టేట్లో ఉన్న 2,79,000 అభ్యర్థులందరికీ మీకు ఏ విధమైనటువంటి టెన్షన్ ఉందో అందరికీ అదే విధమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ నుండి చదివిన వాళ్ళకి అదే టెన్షన్ ఉంటుంది, కొత్తగా చదివిన వాళ్ళకి అదే టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా అదే భయం అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీ యొక్క టెన్షన్ని తగ్గించుకుంటారో, ఆ యొక్క భయాన్ని ఎవరైతే తగ్గించుకుంటారో మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఎవరైతే భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారో వారి యొక్క ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఫస్ట్ మీరు ఆ ఉన్నటువంటి టెన్షన్ని కొద్దిగా ఫ్రీ చేసుకోండి. మొత్తం టెన్షన్ అయితే ఎవరికీ వెళ్ళదు. కామన్గా ఆ ఫీవర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎక్కువగా స్ట్రెస్ కాకండి అని చెప్తున్నాను నేను. మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ కాకండి, కొద్దిగా ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కువ టెన్షన్ అయితే మనం చదివింది ప్రజెంటేషన్ కరెక్ట్ ఇవ్వలేము, మన మైండ్ అనేది కాన్సన్ట్రేట్ చేయలేదు, ఫోకస్గా చదవలేము. కాబట్టి ఈ ఉన్న సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ మీకు ఎంత అయితే అంతే చదవండి, టెన్షన్ పడకండి. మళ్ళీ ప్రాక్టీస్ బీట్స్ చేసేటప్పుడు మీకు రాని క్వశ్చన్స్ ఉంటే టెన్షన్ తీసుకోకండి. దాని యొక్క ఆన్సర్ తెలుసుకోండి, సరిపోతుంది. అరే నేను ఇన్ని చదివినా ఇది కూడా వస్తలేదు అనే ఆలోచనలు ఉండవద్దు. అలా ఆలోచించినా మళ్ళీ నష్టపోతాం. ప్రతి ఒక్కరికి ఆ విధంగా జరుగుతుంది. ఉన్నటువంటి క్వశ్చన్స్ అందరికీ అన్నీ వచ్చేటి అయితే ఉండవు కదా. కాబట్టి మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా, మోడల్ పేపర్ రాసేటప్పుడు కూడా ఏమన్నా రాని క్వశ్చన్స్ ఉంటే వాటి యొక్క ఆన్సర్ తెలుసుకోండి, ప్రశాంతంగా ఉండండి. నేను ఇవన్నీ చదివినా నాకు ఇవి గుర్తుంటలేవు కదా అనే విషయాన్ని మీరు మీ మనసులోకి వస్తే కొద్దిగా భయం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ప్రాక్టీస్ చేయాలి, రాని వాటికి ఆన్సర్ తెలుసుకోవాలి. ఈ సమయంలో దాని గురించి లోతుగా పోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ తిరిగేయాల్సిన అవసరం లేదు బుక్స్. ఓకేనా? మీరు ఒకసారి రివిజన్ చేస్తూ వెళ్ళండి. మీ యొక్క టైం టేబుల్ ప్రకారం ఎంత రివిజన్ అవుతుందో అంత చేయండి. మిగిలిన వాటి ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫాస్ట్గా. ఎందుకంటే మనం ఒకసారి చూసుకొని వెళ్తే మనము 4 ఆప్షన్లో క్వశ్చన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి పేపర్ అనేది దాదాపుగా అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా
కొన్ని ఉండొచ్చు, కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి చాలా ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి చూసి వెళ్తే ఆ నాలుగిట్లో ఒక ఆప్షన్ని ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ని చేయండి. నేను అన్ని రకాల రివిజన్ నోట్స్లు కావచ్చు, అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కావచ్చు, మీకు ఇంపార్టెంట్ మీ టెక్స్ట్ బుక్లో హైలైట్ అంశాలు ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు నేను ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేశాను. అవి ఒకసారి కూడా రివిజన్ చేసుకోండి. ఎందుకంటే మనకు హైలైట్ అంశాల నుండి చాలా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. మన గత టెట్లో మీరు రాసినటువంటి టెట్లో, ఆన్లైన్ టెట్లో చూడండి, ఆ హైలైట్ అంశాల నుండి ప్రతి సెషన్లో ప్రశ్నలు అనేటివి రావడం కూడా జరిగింది. కాబట్టి ఆ హైలైట్ అంశాలన్నింటినీ 6th 7th సోషల్ కావచ్చు, 6th 7th సైన్స్ కావచ్చు, 8th బయాలజీ కావచ్చు, అదేవిధంగా 8th ఫిజిక్స్ కావచ్చు, 9th 10th సోషల్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. అది కూడా వీడియో చేశాను. ఆ యొక్క పీడిఎఫ్ కూడా మీకు మీ గ్రూప్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సో వాటిని ఒకసారి చూడండి, హైలైట్ అంశాలన్నింటినీ ఒకసారి చూసుకోండి. మీరు చదివినట్టు ఉంటుంది, అక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ తెలుగులో ఒకసారి చూసుకున్నట్లయితే నానార్థాలు, పర్యాయ పదాలు, అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, తెలంగాణ పదాలు, ఇక్కడ నుండి ప్రతిసారి ఒక 2-3 బిట్లు వస్తున్నాయి. కాబట్టి అవి కూడా ఇక్కడ నుండి టెక్స్ట్ బుక్ వెనకాల నుండి ఎక్కువగా ఫోకస్ కావడం జరిగింది మనం గత మొన్న టెట్లో చూసుకున్నట్లయితే. కాబట్టి దాన్ని అన్నింటినీ నేను 6th 7th సోషల్, 6th 7th తెలుగుకు సంబంధించినటువంటి నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, అదేవిధంగా తెలంగాణ పదాలు, జాతీయాలు, సామెతలు అవన్నిటినీ ఒకే దగ్గర చేసి మీకు వీడియో కూడా అందించడం జరిగింది. ఆ యొక్క వీడియో మన యొక్క యూట్యూబ్లో ఉంది. నెక్స్ట్ 9th 10th తెలుగుకు సంబంధించినటువంటి అవన్నీ అర్థాలు కావచ్చు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ఇవన్నీ కూడా ఒకే దగ్గర చేసి మీకు 2-3 రోజుల్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. సో వాటన్నిటిని ఒకసారి చూసుకొని వెళ్తే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాము. ఎందుకంటే కంపల్సరీ దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. నానార్థాలు కావచ్చు, పర్యాయ పదాలు అడగవచ్చు, తెలంగాణ పదం అడగవచ్చు, ప్రకృతి వికృతులు అడగవచ్చు. సో మొత్తానికైతే వాటిని ఒకసారి చూసుకుని వెళ్తే మనం ఆన్సర్ అనేది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాటిని ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పాఠశాలల హేతుబద్ధీకరణ మేలు అని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. 13,364 బడుల్లో విద్యార్థుల సంఖ్య 50 కంటే తక్కువే ఉంది. 5,821 చోట్ల ఏకోపాధ్యాయులే ఉన్నారు. చాలా చోట్ల విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఘోరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యాశాఖ అయితే సలహా ఇచ్చింది. మొత్తానికైతే తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ని పక్క స్కూల్లో విలీనం చేయండి అని కేంద్ర విద్యాశాఖ అయితే సలహా అయితే ఇస్తుంది. దానివల్ల నిధులు అనేటివి మనకు సర్వశిక్ష అభియాన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. లేకుంటే తక్కువ స్ట్రెంత్ ఉన్న వాటికి మన ఎస్ఎస్ఏ నిధులు అనేటివి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు సో ఈ విధమైనటువంటి సలహా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనరల్ ర్యాంకుల ప్రకటన అయితే నిన్న విడుదల చేయడం జరిగింది. టీజీపీఎస్సీ ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల జనరల్ ర్యాంకుల జాబితా టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్ పోస్టులను గత ఏడాది సెప్టెంబర్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాయి. సబ్జెక్టుల వారీగా జనరల్ ర్యాంకుల జాబితాలను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. త్వరలో 1:2 సాధారణ అభ్యర్థులు 1:2 నిష్పత్తిలో, దివ్యాంగ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు త్వరలో ప్రకటిస్తామని మన కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలాస్ గారు తెలపడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి. ప్రభుత్వ వైద్య విభాగాల్లో 200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన 67 జియో 2017 రోజు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. వివరాలను కమిషన్ వెబ్సైట్లో సందర్శించాలని సూచించింది. అయితే ప్రాథమిక జాబితా ప్రకారం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా స్వచ్ఛందంగా వదిలిపెట్టాలని భావిస్తే ఈ నెల 11 నుంచి 14 వరకు రీలింగ్విష్మెంట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని కోరింది. సో ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో వెబ్ లింక్ కూడా అందుబాటులో ఉంచింది. ఎవరైనా చేయొద్దు అనుకుంటే వాళ్ళు రీలింగ్విష్మెంట్ ఇస్తే నెక్స్ట్ మెరిట్ వాళ్ళకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన 2017 నోటిఫికేషన్ యొక్క ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ. పలు కారణాలతో శిక్షణకు హాజరు కాని కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి మరో అవకాశం కల్పిస్తూ అదనపు డీజీ అభిలాష్ బిస్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి, సివిల్, ఏఆర్, రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పటాలం విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన సంగతి తెలిసింది. అయితే ఎంపికైన అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో శిక్షణ కూడా ప్రారంభించారు. అయితే పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు సాంకేతిక కారణాల వల్ల ఈ శిక్షణకు హాజరు కాలేదు. వీరికి ఇంకో అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు శిక్షణ ఉంటుందని ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది. రైట్, మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరైతే చదవండి. మీకు ఏం డౌట్స్ వచ్చినా
మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ నాకు మెసేజ్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా పీడిఎఫ్ కావాలనుకున్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను మీకు షేర్ చేస్తాను. మీరైతే టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ సో మచ్.